హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 28. సూర్య మాటలకి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొస్తూ ఉంటే సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర. ఒక అరగంటకి సుందరీదేవి గారు అందరినీ పిలవడంతో అందరూ కిందికి వచ్చారు. అమర్, ఇదిగో ఈ లిస్ట్లో ఉన్న సామాన్లు అన్నీ తెచ్చిపెట్టు అంటూ ఒక పెద్ద లిస్ట్ అమర్ చేతిలో పెట్టారు సుందరీదేవి గారు. అమ్మా, ఇప్పుడు ఇంట్లో ఏమైనా పూజ ఉందా? అనుమానంగా అడిగాడు అమర్. ఒక గంటన్నరలో పంతులు గారు వస్తారు అంటూ చెప్పడంతో సరే అంటూ అక్కడి నుంచి కార్ కేస్ తీసుకొని వెళ్ళిపోయాడు అమర్. శ్రీనిక, కావ్య ఇద్దరి వైపు చూస్తూ అమ్మ శ్రీ ఇలారా అంటూ తనని తీసుకుని వెళ్ళి ఒక అరగంటలో పని వాళ్ళు వెళ్ళి పూలు తీసుకొస్తారు. అది సూర్య రూమ్లో నువ్వు డెకరేట్ చెయ్యాలి, సరేనా? నీకు హెల్ప్గా కావ్య ఉంటుంది, ఫాస్ట్గా డెకరేట్ చేసేయండి, సరేనా అన్నారు సుందరీదేవి గారు. అలాగే అత్తయ్య. అంటే ఈరోజు అన్నయ్య వదినలకి ఫస్ట్ నైటా? అవును తల్లి, అంటే ఎల్లుండి నుంచి మూడమంట, మళ్ళీ 2 నెలల వరకు ముహూర్తాలు లేవంట, అందుకే ఈరోజు ముహూర్తానికి ఫిక్స్ చేసేమని చెప్పాను అన్నారు సుందరీదేవి గారు. అలాగే అయితే అంటూ కావ్య కూడా విషయం చెప్పింది. సుందరీదేవి గారు తనకి తెలిసిన బట్టల షాప్ అతనికి వైట్ శారీస్ అలాగే పంచా కండువా తీసుకొని రమ్మని చెప్పడంతో అతను ఫాస్ట్గా అక్కడికి వచ్చాడు. అందులో నుంచి ఒక పట్టు చీర అలాగే ఒక పల్చటి తెల్ల చీర 2 తీసి పక్కన పెట్టారు. సూర్య అక్షర వైపు చూస్తూ మీరిద్దరూ ఏదైనా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి అంటూ చెప్పడంతో సరే అంటూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. ఈలోపు ఫస్ట్ నైట్కి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు ఇంట్లో వాళ్ళు. కావ్య, శ్రీనిక బెడ్ డెకరేట్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చారు సుందరీదేవి గారు. అమ్మ కావ్య, శ్రీకి నేను హెల్ప్ చేస్తాను, నువ్వు అక్కకి ఒక రెడ్ కలర్ బ్లౌజ్ అలాగే వైట్ కలర్ బ్లౌజ్ తీసిపెట్టు అంటూ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది కావ్య. శ్రీనిక, సుందరీదేవి గారు మాట్లాడుకుంటూ రూమ్ డెకరేట్ చేసేశారు. ఇక రూమ్ డెకరేషన్ అయిపోయేసరికి బయటికి వెళ్ళిన అమర్ సామాన్లతో తిరిగి వచ్చాడు. కొన్ని స్వీట్స్ అలాగే ఫ్రూట్స్ వీళ్ళ గదిలో పెట్టించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇంకో అరగంటకి సూర్య, అక్షర రావడంతో నాన్న సూర్య వెళ్ళి రెడీ అవ్వు, పంతులు గారు వచ్చే టైం అయింది. అదేంటంటే మీ ఇద్దరికి రోజు ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టారు, ఎల్లుండి నుంచి 2 months వరకు అసలు ముహూర్తాలు లేవంట, అందుకే ఈరోజు ముహూర్తం ఖాయం చేయమని చెప్పాను అంటూ చెప్పడంతో సూర్య అక్షర వైపు చూసి ఎవ్వరూ చూడకుండా కన్నుకొట్టాడు. అక్షర సిగ్గుపడుతూ తల కిందకి దించేసింది. సూర్య వెళ్ళు నాన్న అంటూ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. ఇక అక్షర చేయి పట్టుకొని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళారు సుందరీదేవి గారు. కూతుర్ని అందంగా పట్టు చీరలో అలంకరించి ఇక్కడే కూర్చో, పంతులు గారు బయలుదేరిపోయారంట, వచ్చాక నిన్ను పిలుస్తాను అప్పుడు రా అంటూ కూతురి తల నిమిరి ప్రేమగా నుదుటిన ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేశారు సుందరీదేవి గారు. అక్షర మాత్రం సిగ్గుపడుతూ అక్కడే కూర్చుంది. ఇంతలో తనకి కాల్ వస్తుంది సూర్య నుంచి. ఇదేంటి బావ కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది అక్షర. హలో బావా, చెప్పు, రెడీ అయిపోయావా అడిగాడు సూర్య. ఏమైంది? అయితే ఒకసారి వీడియో కాల్ చేయవే, నిన్ను చూడాలనిపిస్తుంది. అప్ప ఆశ దోశ అప్పడం వడ, నేను కాల్ చేయను అంది అక్షర నవ్వుకుంటూ. ఓసే, ఇది అన్యాయమే అన్నాడు సూర్య. అయితే న్యాయం ఏంటి బావా, ఇప్పుడు నీకు వీడియో కాల్ చేయడమా అడిగింది అక్షర. ఇప్పుడు వీడియో కాల్ చేయకపోతే నిజంగా రూమ్లోకి వచ్చాక చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు అన్నాడు సూర్య. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అయితే ఇప్పుడు మనం చూసుకోకూడదంట. అలా ఏం లేదు, ఫోన్ చేయవే, లేదంటే అత్త చూడకుండా నేనే రూమ్లోకి వచ్చేస్తా అన్నాడు సూర్య. చంపేస్తాను, మూసుకొని అక్కడే ఉండు, ఇక్కడికి వస్తే అప్పుడు నైట్ మొత్తం నేను నీ దగ్గరికి రాను తిరిగి బెదిరించే ప్రయత్నం చేసింది. నీ టైం నడుస్తుంది కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు, వన్స్ నా టైం స్టార్ట్ అవని అప్పుడు చెప్తా అమ్మాయి గారికి, మన ఫస్ట్ ఇంటిమేషన్ గుర్తుంది కదా, దానికి డబల్ ట్రిపుల్ ఉంటుంది, ఈరోజు ఫిక్స్ అయిపో
అసలే మల్లెపూలు. ఆ స్మెల్ చూస్తేనే పిచ్చెక్కిపోతుంది. ఇక దానికి తోడు అమ్మాయి గారు పక్కనుంటే అంటూ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్న సూర్య మాటలకి అడ్డుకట్ట వేస్తూ, "బాబు సూర్య, ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తా. మూసుకొని ఫోన్ కట్ చేయి. మమ్మీ వస్తుంది" అంటూ కాల్ కట్ చేసింది అక్షర. "అమ్మ, పంతులు గారు వచ్చారు. నువ్వు పద" అంటూ కూతుర్ని తీసుకొని బయటికి నడిచారు సుందరీదేవి గారు. ఇక్కడ శ్రీనిక, కావ్య వచ్చి సూర్యాన్ని తీసుకొని కిందకి వెళ్ళారు అదే టైంకి. ఇక పంతులు గారు ఇద్దరి చేత కొన్ని పూజలు చేయించి, "అమ్మ, అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళి తర్వాత కార్యక్రమాలు చూడండి. ఇక నేను వెళ్ళొస్తాను" అంటూ సుందరీదేవి గారు ఇచ్చిన సంభావన తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు పంతులు గారు. సుందరీదేవి గారు కూతుర్ని తీసుకొని లోపలికి వెళ్ళి ఒక తెల్లని పల్చని చీర కట్టి, "అనుకోకుండా నీ పెళ్లి జరిగింది, కాదనను. కానీ నువ్వు మనసు పడ్డ వాడితోనే కదా మనువు జరిగింది. ఇక నుంచి భర్తతో ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. అలాగే భర్తతో జాగ్రత్తగా మసులుకోవాలి. అతని మనసెరిగి ప్రవర్తించాలి. ఇంకా తొందరగా నన్ను అమ్మమ్మని చేసే" అంటూ కూతురి నుదుటిన ముద్దు పెట్టుకొని కూతుర్ని గది దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఎందుకో ఇంతకు ముందే అన్నీ జరిగినా కూడా ఏదో తెలియని సిగ్గు. అక్షరాన్ని లోపలికి పంపించి డోర్ లాక్ చేశారు సుందరీదేవి గారు. మెల్లగా నడుచుకుంటూ సూర్య దగ్గరికి వెళ్ళింది అక్షర. "బావా, ఇదిగో పాలు" అంటూ పాలు సూర్య చేతికి ఇచ్చింది. సూర్య మాత్రం అక్షర వైపే చూస్తూ ఉండిపోయాడు. పల్చటి తెల్లని చీరలో తను ఎప్పుడూ కంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. తన వంపు సంపులు అజంతా శిల్పాల వలె వంపులు తిరిగినట్టు కనిపిస్తూ ఉంటే పాల గ్లాస్ అక్కడే కింద పెట్టేసి అక్షరాన్ని దగ్గరికి తీసుకున్నాడు. "బావా, ముందు పాలు తాగు." "అబ్బా, తాగుతానులే, కానీ ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు" అన్నాడు ఆరాధనగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. సిగ్గుతో తల కిందకి దించేసింది అక్షర. అక్షర కళ్ళల్లోకి చూస్తూ అలా కొంచెం కిందకి దిగాడు. ముగ్గుర పెట్టిన ముగ్గు అందంగా కనిపిస్తూ ఉంటే నవ్వుకుంటూ మరి కాస్త కిందకి దిగాడు. ఎప్పుడూ తనని టెంప్ట్ చేస్తూ ఊరించే ఎర్రని పెదవులు రారమ్మని పిలుస్తూ ఉంటే పెదాలను అందుకుంటూ తనతో సహా మంచం మీద వాలిపోయాడు. అక్షర ఊపిరి భారమైన వేళ తన గోర్ల గుర్తులను సూర్య వీపులోకి దించింది. అప్పుడు తన సెన్స్లోకి వస్తూ మెల్లగా తన పెదాలను వదిలి మెడ మీదకి చేరిపోయాడు. అక్కడంతా హై కిసెస్ ఇస్తూ తెల్లగా ఉండే ప్రదేశాన్ని కాస్త ఎర్రగా మార్చేశాడు. సూర్య చేస్తున్న పనులకి ఒళ్ళు పులకరించిపోతూ ఉంటే సూర్య చుట్టూలోకి వేళ్ళు పోనిచ్చి అతడి తలని తనకి అదిమి పెట్టుకుంది. మెడ భాగం నుంచి నాలుకను అలా కిందకి తెస్తూ చీర బయట కప్పి ఉన్న యవ సంపద దగ్గరికి చేరాడు. ఆ పల్చటి తెల్ల చీరలో తన అందాలు మరింత అందంగా కవ్విస్తూ ఉంటే మతిపోతుంది అతనికి. చీర బయటని తప్పించి ఎద మీద వాలి బ్లౌజ్ హుక్స్ని పంటితో లాగుతూ ఉన్నాడు. అలా చేస్తున్నప్పుడు అతని గడ్డం ఆమె శుద్ధి మెత్తని ఎదకు తాకుతూ ఉంటే ఆమె ఊపిరి భారంగా మారుతుంది. దానికి అనుగుణంగా ఆ యత సంపద కూడా పైకి కిందకి ఊగుతూ అతన్ని మరింత బానిసని చేస్తుంది. "బావా" అంటూ తీయగా పిలుస్తున్న ఆమె పిలుపుకి "చెప్పు పండు" అంటూ ఆ వెండి కొండలను పూర్తిగా బంధనాల నుంచి విముక్తి కల్పించి వాటితో ఆడుకుంటూ అడిగాడు. "ఆ" అంటూ ఒక్కసారిగా గట్టిగా మూలిగింది అతను ఇచ్చిన లవ్ బైట్కి. "కొంచెం చూసుకో, మరీ రఫ్గా మారిపోతున్నావు రోజు రోజుకి" అంది సూర్య వైపు చూస్తూ. "ఇదిగో, ముందే నిన్ను చూస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేను. దానికి తోడు ఈరోజు మంచం మొత్తం మల్లెపూలు. అసలు నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ఈ రోజుకి మాత్రం నేను ఎంత వైల్డ్గా రియాక్ట్ అయినా నువ్వు మాత్రం ఏమనకు" అంటూ మరొకసారి ఆమె పెదాలను బంధించి నడుము మడతను చేతులతో సవరిస్తూ ఉన్నాడు. ముద్దు పెడుతూనే ఆమె శారీ పెట్టికోట్ని కూడా దూరం చేసి మొదటి నుంచి అరికాలి చిటికిన వేలు వరకు ఇంచు కూడా గ్యాప్ లేకుండా ముద్దులు పెడుతూ తనని తీయని కలవరానికి గురి చేస్తున్నాడు. "బావా, ఇంక నా వల్ల కాదు, ప్లీజ్ నన్ను నీలో కలిపేసుకో" అంటూ
మూలుగుతూ ఉన్న ప్రతిసారి అతను ఆమెని ఇంకాస్త ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇక తట్టుకోవడం తన వల్ల కాక సూర్యాని మంచం మీదకి తోసి తను సూర్య మీదకి చేరిపోయింది. సూర్య సైలెంట్గా నవ్వుకుంటూ భార్య చేస్తున్న పనులు ఎంజాయ్ చేస్తున్నాడు. ఈసారి ముందుగా తనే లీడ్ తీసుకుంటూ సూర్య పెదాలను మూసేసింది. సూర్య కూడా ఆ ముద్దుని కంటిన్యూ చేస్తూనే తిరిగి తనని మంచం మీదకి చేర్చి తను ఆమె మీదకి చేరిపోయి తన కాళ్ళను వెడల్పు జరిపి ఆమెలోకి ప్రవేశించాడు. సూర్యాని గట్టిగా పట్టుకొని ఆ స్పర్శని ఎంజాయ్ చేసే పనిలో పడింది. మెల్లగా తన స్వారీ మొదలు పెడుతూ క్షణాలు గడిచే కొద్దీ దానిలో తీవ్రతని పెంచుతూ ఉన్నాడు. బావా అంటూ మూలుగుతూ ఉన్న మూలుగులకి ఇంకాస్త స్పీడ్ పెంచుతూ ఉన్నాడు. ఆ రూమ్ మొత్తం వాళ్ళ నిట్టూర్పులతో నిండిపోయి వేడిగా మారిపోయింది. కొంతసేపటికి పూర్తిగా తన కోరిక చల్లారిన తర్వాత అప్పుడు ఆమె మీద నుంచి పక్కకి జరిగాడు. ఆయాసంతో ఊపిరి ఎగబీలుస్తూ సూర్య వైపు చూస్తూ లవ్ యూ బావా అంది అక్షర నవ్వుతూ. వాడిన మల్లెపూలు, చెదిరిన కుంకుమ, అలసటతో ఉన్న ఆమె మొహం చూస్తూ ఉంటే ఏదో తెలియని సంతృప్తి అతనిలో. తనని గట్టిగా చేసుకొని బేబీ ఇంకొక రౌండ్ వేసుకుందామా? అయినా నీకు ముందే చెప్పా పెళ్ళైతే అస్సలు గ్యాప్ లేకుండా ఉంటుంది అని, రెడీ అవ్వు అని. సో ఇప్పుడు నాది తప్పు కాదు అంటూ మరొకసారి ఆమె మీదకి చేరిపోయాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.